టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమై ఆమె మయోసైటిస్ వ్యాధితో కొద్ది రోజులు బాధపడింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలు చేయడం మానేసింది. కొద్ది కాలం పాటు ట్రీట్మెంట్ తీసుకున్న ఆమె వ్యాధి కాస్త తగ్గడంతో మళ్ళీ ఓ పాడ్కాస్ట్ మొదలుపెట్టింది. అలాగే ఇటీవల నిర్మాతగా మారింది. ఇటీవల శుభం చిత్రాన్ని నిర్మించిన ఈ అమ్మడు ఇందులో ఓ కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. నిత్యం పలు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పలు ఫోటోలు షేర్ చేసింది. ఇక ఇందులో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న చీర కట్టుకొని కనిపించింది. బ్లాక్ అండ్ వైట్ పిక్స్ షేర్ చేసిన ఆమె పియానో వాయిస్తూ ఫోటోకు ఫోజులు ఇచ్చింది. అంతేకాకుండా స్లీవ్లెస్ జాకెట్ ధరించిన శామ్ తన వీపుపై ఉన్న లవ్ టాటూ చూపించింది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా మరికొందరు ఆ టాటూ ఎవరి కోసం వేయించుకుందా అని అయోమయంలో పడిపోయారు. కాగా సమంత గత కొద్ది కాలంగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిర్మోర్తో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆయనతో క్లోజ్గా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇక అప్పటి నుంచి సమంత రాజ్కు సంబంధించిన వార్తలెన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అయినప్పటికీ వీటిపై ఆమె స్పందించడం లేదు. వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.